విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును కాకినాడ జిల్లాకు పెట్టాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎంఎస్ఎంఈ చైర్మన్ బొలిశెట్టి సత్య, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావులు పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభకు సంబంధించి ఒక ద్వారానికి విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టడం జరిగిందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎంఎస్ఎంఈ చైర్మన్ బొలిశెట్టి సత్య, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ఎంఎస్ఎన్జీ ఆర్టీసీలో విద్యాదాత నాయకర్ విగ్రహానికి అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ తిరుమాని కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్లు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, కాకినాడ రూరల్ మండలం ఉపాధ్యక్షులు అద్దంకి వీరబాబు, పెనపోతు తాతారావు, మచ్చా గంగాధర్ రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మానవతావాది మల్లాడి సత్యలింగం నాయకర్ ఆస్తులను పరిరక్షించాలన్నారు. ఎంతమంది పేద విద్యార్థుల కోసం కోట్లు విలువ చేసే ఆస్తులను దారాదత్తం చేయడం జరిగిందన్నారు. ఉన్నత భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి నాయకర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తిరుమాని కుమారస్వామి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అద్దంకి వీరబాబు, మండల ఉపాధ్యక్షులు పినపోతు తాతారావు, మచ్చా గంగాధర్రావు, పెసంగి ఆదినారాయణ, పంతాడి రాజు, మల్లాడి దుర్గాప్రసాద్, వైదడి నూకరాజు, డి వెంకటరమణ, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇది ఒక కులానికని కాకుండా పోయినా సరే బేసిక్ అధికారంలో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యత ఏంటంటే సత్యలింగం నాయకర్ గారు సంపాదించిన ఆస్తిని ఈ రోజుకి కూడా 268 ఎకరాలు అక్రమంగా అనుభవిస్తున్న వాళ్ళ చేతిలోంచి లాక్కొని దాన్ని సక్రమంగా తీసుకొస్తే ఈ మల్లాడి సత్యలింగం నాయకర్ ఎంత పెద్ద చేయాలంటే ఇది ప్రపంచం అంతా గుర్తించేటట్టు చేయాలి. ఎందుకంటే అంత గుర్తించాలి. ప్రపంచంలో మల్లాడి సత్యలింగం నాయకర్ లాంటి మనిషి కూడా ఉంటాడా అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎంత ముందు చూపు 110, 110 ఏళ్ల క్రితం అంత ముందు చూపుతో ఆయన వచ్చి ఎంత పెద్ద పని చేయడం, అది ఇవాళ గుర్తించి ఇప్పుడు ఈ ఆస్తిని అన్యాక్రాంతం చేద్దాం, దుబ్బేద్దాం అనుకుని చాలామంది ట్రై చేస్తే ఇక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ తరఫున పోరాడుతూ నిత్యం ఎప్పుడు కూడా మన ఆదినారాయణ గారు, ప్రసంగ ఆదినారాయణ గారు, సత్య గారు ఇక్కడికి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారిని తీసుకొచ్చాం, పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఆస్తి కాపాడడానికి మన వంతు కృషి మనం చేయాలని చెప్పేసి లీగల్గా ఏం చేయాలో చేస్తాం, పొలిటికల్గా చేస్తాం. ఆ ఆస్తి అంతా వెనక్కి తీసుకొస్తే ఎన్నో లక్షలాది మంది పేద ప్రజలకి విద్య అందిస్తాం. భవిష్యత్తులో మళ్ళా సత్యలింగం నాయకర్ గారు ఒక ధ్రువతారుగా మిగిలిపోతారని ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడానికి వచ్చాం. పేదలకి విద్య అందించాలనే ఆలోచనతో వేల ఎకరాలు దానం చేసిన దానకరుడు మన సత్యలింగ నాయకర్ గారు. మరి అలాంటి మహానుభావుడికి మరి ఈరోజు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం రోజు మరి 3 ద్వారాల్లో ఒకటి మన సత్యలింగ నాయకర్ గారు పేరు పెట్టడం, మరి జనసేన రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉందంటే అది ఒక జనసేన పార్టీ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మరి అగ్నికుల క్షత్రియులు అంటే చాలా మమకారం. ఆ విధంగా ఆయన ఈరోజు మా సత్యలింగ నాయకర్ గారు విగ్రహం దూరం పెట్టడం అనేది చాలా మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆ దానకర్ణుడు మరి కొన్ని వందల ఎకరాలు అన్యక్రాంతమైనవి. ఆ అన్యక్రాంతమైన భూములు కూడా ఎక్కడ ఉన్నాయో కూడా మేము పరిశీలించి దాని మీద కూడా మేము ఒక కార్యాచరణ రూపొందించి ఆ భూముల్ని మా ట్రస్ట్గా వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ ప్రాంత వాసుల చిరకాలమైన కోరిక అధికారులపై ఏ రకంగా ఎంత ప్రేమ ఉందో కూడా మరొకసారి తెలియజేయడం జరిగింది. ఏదైతే ముఖద్వారాలు ఉన్నాయో ముఖద్వారాలు 3 ఒక దానికి మరి మల్లాడి సత్యలింగ నాయకర్ నామకరణం చేయడం కూడా ఇది మంచి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ రకమైన మత్స్యకారులకి ప్రేమ కలిగిస్తుందో కూడా మరొకసారి మనకి ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి కూడా ప్రతి సందర్భంలోనూ మత్స్యకారులకి మరి బాసటగా ఉండి మరి వారందరి కోసం మరి ప్రయాణం చేస్తున్న వ్యక్తి మరి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి గురించి మరి చెప్పవసరం లేదు. మరి ఆ రోజుల్లోనే పూర్వం మరి 1940లోనే మరి ఆ రోజులైనా మరి మల్లాడి సత్యలింగ నాయకర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి లక్షలాది మందికి మంచి విద్యను అభ్యసించే విధంగానే మరి ఆయన రావడం, మరి వేలాది ఎకరాలు కూడా మరి ఆయన ఉన్న ఆస్తులు కూడా మరి దారాదత్తం చేసి మరి ఎవరైతే మరి కాకినాడ కానీ రాష్ట్రంలో కానీ ఎవరైతే మరి ఈరోజు మంచి పొజిషన్లో ఉండి ఒక మంచి ఉన్నతమైన విద్యను అందించే విధంగా కూడా మన నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ మరి ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎలా ఏర్పడింది? రంగూరు నుంచి వచ్చి కాకినాడలో చాలా అనేక రకాల ఎకరాల భూములు కొన్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే దండేస్తే ఆయన నివాళి అవ్వదు. ఎందుకంటే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన కొన్న భూములు అన్యాక్రాంతం అయిపోయాయని మనందరికీ తెలుసు. అంటే ఎంతో ఆదర్శ భావాలతో ఆయన చేసిన త్యాగాన్ని కొంతమంది రాబందులు వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. మళ్ళీ దాన్ని తిరిగి ట్రస్ట్కి దక్కన పడేటట్టు చేసిన రోజే
ఆయనకి సమర్పించినటువంటి ఘనమైన నివాళిని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అది మన ముందున్న టార్గెట్. ఇది మర్చిపోకండి. అసలు 200 ఎకరాలంటే చిన్న విషయం కాదు. ఆయన ఇది ఒక లైట్ హౌస్ లాగా అవ్వాలి ఈ సామాజిక వర్గానికి కానీ. కాకపోతే ఆయన సామాజిక వర్గానికి అతీతంగా చేశారు ఈ పని. అందుకే జ్యోతిరావు పూలే సిద్ధాంతాన్ని అమలు చేసిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో సత్యలింగం నాయకర్ గారని చెప్పడానికి నేను చాలా గర్విస్తాను. సో అప్పుడే